ఈరోజు మన వాళ్ళు ఉపవాసం ఎందుకు చేస్తున్నారంటే యేసు ప్రభువు 40 రోజులు చేశాడు కదండి, అందుకని మేము కూడా ఏం చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం 40 రోజులు. మోషే గారు 40 రోజులు చేశారు కదండి, అందుకని మేము కూడా ఉపవాసం చేస్తున్నాం. మరి మోషే గారు యేసు ప్రభు వారు చేశారని నువ్వు చేస్తే, మోషే గారు యేసు ప్రభు వారు అసలు తిండి తినలేదు, నీళ్ళు తాగలేదు, మరి నువ్వెందుకు తాగుతున్నావు, నువ్వెందుకు తింటున్నావు? మరి వాళ్ళని మనం మోడల్గా తీసుకున్నప్పుడు, వాళ్ళని మనం మాదిరిగా తీసుకున్నప్పుడు, మరి వాళ్ళు చేసినట్టు మనం చేయాలా లేదండి? లెక్క కుదిరితే సరిపోయిద్దా? అక్కడ 40 ఇక్కడ 40 ఈ సెట్ అయితే సరిపోయిద్దా? అక్కడ ఆయన 40 చేశాడు, ఇక్కడ నేను 40 చేశాడు, సంఖ్య సరిపోతే అయిపోయిద్దా? సంఖ్య కాదు సరిపోవాల్సింది, ఆ 40 రోజుల్లో వాళ్ళు ఎలా చేశారు, నువ్వు ఎలా చేస్తున్నావు, అది కదా పాయింట్ ఇక్కడ. వాళ్ళు భోజనమే మానేశారు, వాళ్ళు నీళ్ళే మానేశారు, నువ్వేమో ఖాళీ ఉంటే ఖాళీ చేస్తావు పాత్రని. మధ్యాహ్నం 3 అయిందంటే శుభ్రంగా లాగిచ్చేస్తావు, రాత్రి దాకా ఏదో ఒకటి పల్లి నవ్వులుతూనే ఉంటారటండి, మధ్యలో టీలు తాగుతారట, ఇదేందో కానీ మళ్ళీ ఉపవాసం చేసేవాళ్ళు మధ్యలో ఏం తాగుతారట, వీలైతే ఒక 6 టీలు. ఇంకేంది నువ్వు చేసేది? మనిషికి కావాల్సింది 2000 క్యాలరీలు రోజుకి. ఓ చిన్న టీ తాగితేనే 250 క్యాలరీలు వెళ్తే 4 టీలు తాగామంటే 1000 క్యాలరీలు. ఇంకేంటయ్యా బాబు నువ్వు చేసే ఉపవాసం? ఓ ప్లేట్ ఇడ్లీ తింటే 700 క్యాలరీలు వెళ్ళిపోతాయి. మనిషి తింటున్న తిండి శరీరానికి కావాల్సిన శక్తి కంటే ఎక్కువ తినేస్తున్నాడు. ఇంకా మనం ఏంటండి కడుపు నలగొట్టుకునేది? నిజం చెప్పండి, ఏమంటే మనకి నిజంగా ఉపవాసం చేసేటప్పుడు నిజంగా మీరు గమనించండి, మధ్యాహ్నం 3 ఎప్పుడైద్దా అని ఎదురు చూస్తామా, ఎదురు చూడమా? నిజంగా చెప్పండి, ఉపవాసం చేసేటప్పుడు మనం ముందు ఎదురు చూసేది ఏంటంటే, ముందు టైం చూస్తాం, ఎంత అయింది, 12, అమ్మాయి 1, 2, 3, ఇంకో 3 గంటలు ఉంటే చాలు. మధ్యాహ్నం 2 అయింది, ఆ గడియారం ఎప్పుడెప్పుడు 3 వైపు వచ్చిద్దా, అవసరమైతే 10 నిమిషాలు ఫాస్ట్ కూడా పెడతారు కొంతమంది. ఎందుకు? ఆ 3 అయిపోతే రెడీగా ఉంటుంది అక్కడ ప్లేటు, ఆ ప్రార్థన కూడా చేయరు, మామా 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 అని కూడా 3 సార్లు నోట్లో పెట్టేసుకుంటాడు. ఆకలి. అసలు దేవుడు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ఉపవాస దినం రోజు దేవుడి నామస్మరణ తప్ప ఏ నామస్మరణ జరగకూడదు అసలు బేసిక్గా. ఈరోజు అంటే మనం చేసే ఉపవాసాల్లో మనం చేసేది ఏంటంటే, ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటాం. ఎవరి నామస్మరణ చేస్తున్నావు చెప్పు? సీరియల్ మాత్రం మాంతున్నారా? నిజం చెప్పండి, 40 రోజులు అన్నం మాంతున్నావు, ఓకే బాగుంది, సీరియల్ మాంతున్నావా? అది మాత్రం మాందట, అది మాత్రం మాందట. సీరియల్ మానదు, కోపం మానదు, ఏమీ మానదు, తిండి మానేస్తే అయిపోయిందండి పని అసలు మనకి. యేసుప్రభు వారు అందుకనేనండి దీన్ని ఖండాలుగా ఖండించాడు ఈ ఆచారాన్ని, యేసుక్రీస్తు, నేను కాదు. పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం చేసేవాళ్ళు ఆ రోజు. లూకాసు వార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా తీయండి, చదువున్నాను. స్వాతికి ఎవరైనా మైక్ ఇవ్వన్నాను, ఒకటి హెడ్ మైక్ ఏమైనా ఉంటే ఇవ్వండి. ఏనాన్న చదువు తల్లి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుదుము. పరిసయ్యులు వచ్చి అన్నాడు, ప్రభువా మీ వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తామండి. పరిసయ్యుల ఉపవాసం మనకంటే నిష్ట కలిగిందండి. వాళ్ళు అసలు కనీసం ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేయరు తెలుసా వాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఆన్ చేయకూడదని ఒక రూల్ ఉంటుంది, సబ్బాత్లో ఏది వర్క్ చేయకూడదు. మీరు నిర్గమకాండం బాగా చదవండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనీసం ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేస్తారు వాళ్ళు. ఉపవాసం రోజున ఇంట్లో ఏది, ఈ మిషనే కాదు ఆ మిషన్ కూడా పని చేయకూడదు, వాళ్ళ లెక్కదే. ఉపవాసం అంటే ఈ మిషన్ కదా, లోపల మిషన్కి రెస్ట్ ఇస్తున్నాం మనం, లోపల పేగులు లోపల జీర్ణాశయానికి రెస్ట్ ఇస్తున్నాం, తిండి అలదు. వాళ్ళు ఎంత నిష్ట అంటే ఈ లోపల మిషనే కాదు, ఫ్రిడ్జ్లో ఆడే మిషన్ కూడా పని చేయకూడదు, ఇప్పుడు కూడా ఆఫ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు జూయిష్ కల్చర్కి వెళ్తే కనీసం కట్టెల పొయ్యి కూడా వెలిగించుకోరు, ఎందుకంటే చిట్టపట్ట మంటలు వస్తాయి. ఏది ఆన్ చేయడానికి లేదు అసలు వాళ్ళ ఉపవాసం. మనకంటే 1000 రెట్లు ఘనంగా ఉంటుంది వాళ్ళ ఉపవాసం. ఏది తింటారు వాళ్ళు, నక్షత్రం కనపడేంత వరకు పల్లెం సౌండ్ కూడా రాని వాళ్ళు. సాయంత్రం చిమ్మ చీకటి కమ్మేంత వరకు వంట సౌండ్, వంటగదిలో వచ్చిన చెంచా కూడా కదలటానికి లేదు. అంతటి కఠినమైన జటిలమైన ఉపవాసం చేస్తారు పరిచయులు. అదే అన్నాడు ఇక్కడికి వచ్చేసి ప్రభు దగ్గరికి, అయ్యా చదువునాన్న, వారమునకు 2 మార్లు, నువ్వు ఇంకా సంవత్సరానికి 40 రోజులే, మనం ఇంకా ఎన్ని రోజులు సంవత్సరానికి? 40 రోజులు. వాళ్ళు అట్లా కాదు, వారానికి 2 రోజులు అట వాళ్ళు చేసే ఉపవాసం. మేము వారమునకు 2 రోజులు ఉపవాసము చేయుదుము, చదువునాన్న, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాం. అది ఏమండి, ఎవడో ఏదో చెప్పారని పాటించుకుంటూ పొలోమని వెళ్ళిపోమాకండి. యేసుప్రభు దాన్ని అందుకనే ఖండించాడు. పరిచయులు ఎన్ని రోజులు చేశారట ఉపవాసం? 2 రోజులు చేశారట. అసలు పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా వారానికి 2 రోజులు ఉపవాసం చేయమని? పాత నిబంధనలు ఎక్కడైనా ఉందా? సబ్బాత్ రోజు మాత్రమే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వద్దని చెప్పాడు అంతే. దానికి చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి వాటికి. అసలు 2 రోజులు ఉపవాసం చేయమని పాత నిబంధనలు ఎక్కలేదు, వీళ్ళు కనిపెట్టుకున్నారు దాన్ని. ఎవరు? పరిచయులు. అదే అన్నాడు,
పరిచయులారా మీరు 2 రోజులు ఉపవాసం చేస్తున్నారని డప్పా కొడతాం కదా, అసలు మీరు చేస్తున్న ఉపవాసం పాత నిబంధనలు ఎక్కడుందో చూపించండి అన్నాడు ఆయన. లేదు, మరి పాత నిబంధన చెప్పిన వాటినేమో గాలికి వదిలేశారు. అదే అంటాడు అక్కడ అదే వాళ్ళు అడుగుతున్నారు, వారానికి 2 సార్లు మేము ఉపవాసం చేస్తున్నాం, దశం భాగాలు కూడా ఇచ్చేస్తున్నాం, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే అంటే దేవుడు ఎవరి ప్రార్థనలు ఆలకించాడో చూడండి. ఇప్పుడు అక్కడ 2 ప్రార్థనలు జరుగుతున్నాయండి. ఒకడు పరిచయుడి ప్రార్థన, సుంకరి ప్రార్థన. సుంకరట ఏనాడు ఉపవాసం లేడట, సుంకరట ఏనాడు కూడా దశం భాగం ఇవ్వలేదట. కానీ పాపం చేశానని మదన పడుతూ దేవా నా పాపాన్ని క్షమించు అని ఒప్పుకుంటూ ఉన్నాడండి. ఒక పక్కన ఉన్న పరిచయుడేమో ఉపవాసాలు చేస్తున్నాడు, దశం భాగం ఇస్తున్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడండి అక్కడ? సో చూడండి ఆ వచన భాగాలు మీరు చదువుకుంటే వెళ్ళినా ప్రార్థన అయిపోయింది. ఒక పక్కేమో ఉపవాస ప్రార్థన, ఒక పక్కేమో మామూలు ప్రార్థన. అక్కడ చివరిలో చెప్తున్నాడు, చివరిలో రిజల్ట్ ఏంటో ప్రభువు చెప్తున్నాడు. రిజల్ట్ ఏంటంటేనట చదవండి. అది ఈ ఉపవాసం చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనా పరుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడట. అదేంటండి? మనమేమనుకున్నామంటే ఉపవాసం చేసి ప్రార్థన చేయటం నీతివంతమైన పని, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని మనం అనుకున్నాం. కానీ లూకాసు వార్తలో ప్రభువు చెప్తున్నాడు, ఉపవాసం చేసి దశం భాగం ఇచ్చినోడి ప్రార్థన కంటే పాపు అయిన సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడని బైబిల్లో ఉంది. అంటే దీని అర్థం ఉపవాసం చెయ్యనోడు మంచోడనో, ఉపవాసం చేసినోడు చెడ్డోడనో కాదు. అక్కడ దాని అర్థం ఏంటంటే, అరే నాయనా మీ మనస్సు మార్చుకోకుండా, మీ బ్రతుకులు మార్చుకోకుండా ఎప్పుడు పక్కనోడి మీద పడి ఏడుస్తూ నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా దండగా. అది అక్కడ ప్రభు చెప్తుంది. ఆ ప్రార్థన మీరు చూడండి, ఆ పరిచయుడు ఏడుస్తూ ఉంటాడు పక్కన ఉన్న సుంకరి మీద, వీళ్ళలాగా దరిద్రుణ్ణి కాదు. ఏమన్నా అన్నాడు చదువు. ఆ ప్రార్థనలో అతను ఏం చేస్తున్నాడు చూడండి. ప్రార్థన పరిచయుడు నిలవబడి, దేవా నేను చోరునను, అన్యాయస్తుడును, వ్యభిచారునైనా, ఈ ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ పక్కన ప్రార్థన చేస్తున్నాడు చూసావా, ఈ పక్కనోడి మినబడి ఏడుస్తాడండి ఈ గ్యాంగ్. ఈ పక్కనోడి మినబడి ఏడుస్తూ ఉపవాసం చేస్తున్నాడు, పక్కనోడి మీద ద్వేషం పోలా వీడికి. ఉపవాసం అయితే చేస్తున్నాడు, పక్కనోడి మాత్రం ప్రేమించట్లేదు వీడు. వాడు సుంకరి, వాడు పాపి అని తెలిసినప్పుడు వెళ్ళి వాక్యం చెప్పు. వాడు దరిద్రుడు, నేను దరిద్రుని కాదని ఎందుకు చెప్పుకోవటం వాక్యంలో? ప్రభువుకు నచ్చలేదండి అది. కానీ సుంకరి పడే ఆడవలేదండి. సుంకరి ఏమన్నాడంటే, దేవా తప్పు చేశానయ్యా. వాడు ఆకాశమునకు వైపు కన్నులెత్తి, ధైర్యం కూడా సరిపోలేదటండి. మనమైతే గంటల ప్రార్థన, ఎవడి కోసం ఇస్తావో అంటాం దేవుని వైపు, ఎవడి కోసం వీడు అన్నట్టుగా దేవుణ్ణి దబాయిస్తుంటారు కొంతమంది ప్రార్థనలో, దేవుణ్ణే దబాయిస్తుంటాం మనం. ఇతనేమో ధైర్యం సరిపోవట్లేదట, అసలు వణికిపోతున్నాడట. వణికిపోతూ సుంకరి రొమ్ము కొట్టుకొనుచు, దేవా అబ్బా అది గమనించాడండి. అసలు ముందు మనం ఏంటో, మన స్థితి ఏంటో చూసుకోవాలి ఫస్ట్. ముందండి పక్కనోడి మీద కాదండి, వాడు మంచోడా ఈడు చెడ్డోడా అని కాదు. ముందు నువ్వు మంచోడివో కాదో సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి. అది కావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ముందు నీ బ్రతుకు చూసుకోరా అని చెప్తున్నాడు దేవుడు. మన బతుకులు మానేసి పక్కనోడి బతుకుని చూస్తున్నాం ఈ మధ్య. పరిచయుల క్యారెక్టర్ అంటారు వీటిని. కానీ సుంకరి నేను పాపిని అని గమనించాడు. నేను పాపినయ్యా, చదవండి అమ్మా, నేను పాపిని, నన్ను కరుణించు దేవా అని పలికెను. అది చెప్పేశాడు. వాడి ప్రార్థనలో వాడు ఉపవాసం చేస్తున్నాడు కానీ వాడు బతుకు మారలేదు. ఇతను ఉపవాసం చెయ్యకపోయినా పాపిని అని గ్రహించి దేవుని కరుణించమని కోరాడు. సుంకరి ప్రార్థన ఆలకింపబడింది కానీ పరిచయుడి ప్రార్థన ఆలకింప. ఇప్పుడు మీరు కూడా లెంట్ డేసెస్లో 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు, సరే చెయ్యండి, మంచిదే. చేసిన తర్వాత మీ బతుకు మారలేదనుకో, ఆ సీరియల్స్ మొత్తం మానుకోవాలి. ఇంతవరకు నీ బతుక్కి ఎందుకు ఇలా? ఏం లాభం ఉపవాసం? ఏం లాభం అంటే ఉపవాసం? నీ కోపం మానుకోవాలా, గౌరవించే విధానం నేర్చుకోవాలా, బైబిల్ చదవటం ఇంతవరకు ప్రారంభించాలా. సినిమాలు చూసి నవ్వుతావు, జోకులు చూసి నవ్వుతావు, సీరియల్ చూసి నవ్వుతావు, ఈడకొచ్చి దేవానికి స్తోత్రం అంటావు. ఏం లాభం అండి దీనివల్ల? మానాల్సింది అన్నం కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మానాల్సింది పాపం మానాలి. నోట్లోకి తిండి మెతుకులు పంపించకుండా ఆపితే దేవుడికి వచ్చే లాభం లేదు. లోపలికి నువ్వు పాపాన్ని పంపించకుండా నోటికి కత్తెట్టి పెట్టుకో. అసలు ఉపవాసపు ఛాయయే అది. ఆ విషయం మనం మర్చిపోతున్నాం ఇక్కడ. అదే అన్నాడు ఇక్కడ, మీరు జీవితాల్లో ఉపవాసం చేస్తే అసలు ఎలాంటి ఉపవాసం దేవుడికి అంగీకారమో యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడండి 58వ అధ్యాయంలో.
ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ని తెరచి అసలు ఉపవాసం అంటే ఏంటో యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు. తీయండి. ప్రభు చెప్తున్నాడు, నాయనా తిండి తినకుండా అన్నం మానేస్తే ఆ ఉపవాసం నాకు ఇష్టమా? దేవుడు చెప్తున్నాడు అండి. మళ్ళీ నేనేదో శాంసన్ గారు ఏదో కొత్త బోధ చేస్తున్నాడు అనుకోమాకండి. అక్కడ ఉన్న వచనాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి మీకు వివరిస్తున్నాను అంతే సుమా. 58వ అధ్యాయం 5వ వచనమా? ఇట్టి ఉపవాసము నాకు ఇష్టమా, నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనుచు దినము అట్టిదేనా? ఉపవాసం రోజు ఒక్కొక్కడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ. ఒకడు జమ్ము వలె, అంటే జమ్ము ఎలా ఉంటుందండి? జమ్ము ఎప్పుడు కూడా నేలకు ఉంగు ఉంటుంది. ఉపవాసం ఉన్నాడు చూడండి, ఉపవాసం ఉన్నాడండి, ఎప్పుడు లేని నీరసం వాడు నటిస్తాడండి. బయటకు వచ్చిన తర్వాత వాడు చూస్తేనే అడగాలన్నమాట, అట్ట నటిస్తాడు. ఏం బ్రదర్ తమరు ఉపవాసం ఉన్నారు అని అడగాలి. ఆ క్వశ్చన్ వచ్చేదాకా నీరసంగా ఉంటాడు వీడు. ఆ క్వశ్చన్ ఎప్పుడెప్పుడు అడుగుతాడా, ఎప్పుడెప్పుడు ఓపెన్ అయిపోతామా అనుకునేటట్టుగా నటిస్తారు. విచారం అసలు ఉపవాసం ఉన్నప్పుడు అండి నిజంగా అసలు విచారం ఉండకూడదండి, అసలు ఎదుటోడికి తెలియకూడదు. అదే అన్నాడు కదా 6:16 మత్తయి కూడా మీరు చదువుకోండి. 6వ అధ్యాయం అంతా ఉపవాసం ఎలా చేయాలో చెప్తాడు. అక్కడ చెప్పిన దానిలో నీ ఉపవాసం యాత్ర నీకు తప్ప ఎవ్వడికి తెలియకూడదు. శ్రమలలో ఆనందపరుడై ఉండు అంటాడు యాకోబు పత్రికలో మహానుభావుడు. ఉపవాసం చేస్తే అందరికీ తెలియాలని దండోరా వేసుకొని మరీ చెప్పే విధంగా ఉండకూడదు మన ఉపవాసం. ఉపవాసం చేస్తే నీకు నీ దేవుడికి తప్ప ఎవ్వడికి తెలియకూడదు. కానీ ఈరోజు ఉపవాసాలు ఎలా ఉన్నాయి? ఆయన చేస్తున్నాడు ఈయనకు తెలుసు, ఈయనకు చేస్తున్నాడు ఆయనకి తెలుసు. ఆడు అడిగేదాకా మనం నీరసం మొహం అదే అన్నాడు. మీరు జమ్ములాగా తలకాయ దించుకొని నీరసంగా ఉంటారా ఉపవాసం చేసేటప్పుడు? చదవండి. గోనె పట్ట కట్టుకొని బూడిద పరుంచుకొని కూర్చుండటం ఉపవాసం. అదే అంటున్నాడు ఇక్కడ. మీకు కూడా అప్లై చేసుకోండి. విచారంగా మొహం పెట్టుకొని ఇంట్లో మూలన కూర్చొని ఎప్పుడెప్పుడు 3 అయిద్దా అని అనుకోవటమా ఉపవాసం? మీకు కూడా అప్లై చేసుకోండి వచ్చినాన్ని. అతి ఉపవాసము యెహోవాకి ఇష్టం అంటే ఇలాంటి ఉపవాసాలు చేస్తే నాకు ఇష్టం అని మీరు అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్నాడండి ఈ మాటలో. ఇటు ఉపవాసము యెహోవాకి ప్రీతికరమని మీరు అనుకొనుచున్నారా? అది అబ్బా అస్సలు వండర్ఫుల్ వర్డ్స్ అండి బైబిల్లో అవి. ఉపవాసం అంటే ఏంటో ఒక్క దెబ్బలో చెప్పేశాడండి దేవుడు ఇక్కడ. ఏమన్నాడు చదువుదామండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. నెక్స్ట్ కాడిమాని మూకులు తీయాలి. నెక్స్ట్ బాధింపబడిన వారిని విడిపించాలి. నెక్స్ట్ ప్రతి కాడిని విరగొట్టాలి. ఇవన్నీ నియమాలు, ఉపవాసంలో నియమాలు. మనం పెట్టుకుంటాం ఉపవాసంలో నియమాలు. పొద్దునే తల స్నానం చేయాలి. ఈ నియమాలు నువ్వు పెట్టుకున్నావు. ఆ రోజు మనం ఇడ్లీ తప్ప ఏమీ తినకూడదు, గోధుమ రవ్వ అయితే ఓకే. ఈ నియమాలు నువ్వు పెట్టుకున్నావు. ఇవి కాదు దేవుడు పెట్టిన నియమాలు. దేవుడు పెట్టిన నియమాలు ఏంటంటే బాధింపబడిన వారిని విడిపించు, కాడి మాను మోకులు విరక్కొట్టు. ఇంకేమన్నా? బాధింపబడిన వారిని విడిపించుటయు. ప్రతి కాడి అంటే ఏంటి? భారం. కాడి అంటే అన్నట్టే పాప భారం కదా. అంటే ప్రతి ఒక్కడు కాడి మోస్తున్నాడు. ఒక కాడి అదేంటంటే పాపం అనే కాడి. ఈ కాడి మాను భారాన్ని విరగొట్టమన్నాడు. విరగొట్టుటయు. ఇంకా చదువున్నానా? అది నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. నేను ఏర్పరచుకున్న ఉపవాసం అదే కదా. ఇంకా నెక్స్ట్ నీ ఆహారము. అది 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 ఈ రోజున ఉపవాసం ఉన్నాం అనుకో. మీరు ఉపవాసం ఉండే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఉపవాసం ఉన్నారు కదా, పొద్దున్న టిఫిన్ సేవ్ అయింది కదా, మధ్యాహ్నం లంచ్ సేవ్ అయింది కదా, ఆ 2 ఏమి లేనోడికి పెట్టండి. తీసుకుపోయి ఏం చేయాలి? నువ్వు ఆపుకున్నావే ఆకలి, దాచుకున్నావే ఆ తిండి, దాన్ని తీసుకువెళ్ళి ఆకలున్నోడికి పెట్టు. నువ్వు ఇంట్లో భద్రంగా బియ్యం డబ్బాలా బియ్యం గదిల్చకుండా అక్కడ పెట్టి నేను ఉపవాసం చేసినట్టు కుదరదు. ఇంట్లో ఆ నూనె ప్యాకెట్ కత్తిరీయకుండా నేను తాలింపు గింజలు మిగిలిన నేను ఊరుకుంటే కుదరదు. ఉపవాసం ఏం చేయాలంటే నువ్వు అన్నం వండు. ఉపవాసం రోజు నువ్వు అన్నం వండు, అది నువ్వు తినకు, వేరే వాడికి పెట్టు. అది ఉపవాసం అంటే. ఆ రోజు నువ్వు ఏం తినాలనుకున్నావు? రోజు దోశ ఇడ్లీ తింటావా? దోశ ఇడ్లీ చేయి, నువ్వు తినకు, పక్కనోడికి పెట్టేవాడికైనా, ఆకలి అన్నం లేనోడికి పెట్టేవాడికైనా. ఆ రోజు నువ్వు చికెన్ తినాలనుకున్నావు, ఆ రోజు ఆదివారం వచ్చిందా, చికెన్ తినాలనుకున్నావు, వండుకో, నువ్వు తినకు, అది ఏమీ లేని బేదోడికి పెట్టి పక్కకెళ్ళి. దట్ ఈజ్ రియల్ ఫాస్టింగ్. అది నిజమైన ఉపవాసం అంటే. అదే అంటున్నాడు అక్కడ, నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధునికి ముఖము తిప్పకుండుటయు. దిక్కుమాలిన బీద వాళ్ళనయ్యా, తిండికి దిక్కు లేక నీకు తిండి ఉండి నువ్వు తినట్లేదు, తిండి లేక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారండి. భారతదేశంలో ఉందట, తిండి లేక చచ్చిపోతున్నారట చాలా మంది. ఒక్క పూట తిండి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారట ప్రపంచంలో. నీకు తిండి ఉండి నువ్వు వండుకోవట్లా, వాడికి లేక ఎవడెవడు పెడతాడా అని ఎదురు చూస్తున్నాడండి. అదే అన్నాడు అక్కడ. ఏమంటాడు నాన్న? చదువుదాన్ని.
దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో. వస్త్రహీనుడు నీకు కనబడిన ఎవరికైనా బట్టలు లేకటం కనపడిందా? వానికి వాడికి బట్టలు కొనిపెట్టు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏ మత గ్రంథం చెప్పిందండి ఇంత గొప్పగా? చెప్పండి. నిజంగా దేవుడు ఓపెన్ అయిపోయాడండి. ఎందుకంటే అందరూ పొలోమన ఉపవాసాలు చేస్తున్నాడు, ఎవడో పాపం అన్నట్టు దేవుడి చిరాకు వచ్చేసిందండి. అసలు చిరాకు వచ్చి, అరే మీరు ఎందుకురా అన్నం తినకుండా ఉండి ఏదో భక్తి పరుల్లా ఫీల్ అయిపోతారు, నీ చెప్పినవి మాత్రం ఎవడూ చేయట్లేదురా. ఈ ఉపవాసం నాకు అనుకూలం. అదే ఆ 58వ అధ్యాయం అంతా అసలు ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. కాబట్టి ప్రియులారా, ఏదో ఉపవాసం ఈ మధ్య అసలు లెంట్ డేసెస్లోనట మాంసాహారం తినరట. మరి ఏం తినరట? నాన్ వెజ్ తినరట. ఎందుకని ఆయన నాన్ వెజ్ తినరు? ఏ నహు గ్రంథంలో ఏమన్నా రాశాడా ఏంటి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏడైనా ఉపవాసం ఉండేటప్పుడు నాన్ వెజ్ తినొద్దని రాశాడా? ఇంకా గట్టిగా మాట్లాడారంటే ఉపవాసం అయిన తర్వాత వాళ్ళు తినేదే నాన్ వెజ్. యూదుల గురించి తెలుసుకోండి. ఫస్ట్ పాత నిబంధనలో వాళ్ళు ఉపవాసం ముగించిన తర్వాత మొట్టమొదట ముట్టేదే ముక్క నాన్ వెజ్. మరి నీకు ఎవరు చెప్పారు నాన్ వెజ్ తినకూడదని? ఎవరో లోకా చెప్పరు, మీకా చెప్పడు, మోషే చెప్పడు, ఏలియా చెప్పడు, ఎవరో చెప్పడు. ఎవడో దిక్కులోనాడు ఎవడో చెప్తాడు, ఆడి మాటలు నమ్మేస్తుంటాం మనం. దిక్కున్న దేవుడి మాటలు మాత్రం నమ్మం మనం. అంతే కదండి. మనకు బైబిల్ చెప్పేదానికంటే ఎవడు చెప్పేది బాగా చెవులు అవుతాయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుడు అండి నిజంగా క్రీస్తు అండి ఖండించేశాడండి. ఆయన ఆచారాలన్నిటికీ స్వస్తి చెప్పేశాడండి యేసుప్రభు. మీకు యేసుప్రభు గురించి తెలియట్లా? మీరు యేసుప్రభువుతో ఆచారాలు కలుపుతున్నారు. యేసుప్రభు జీవించిన కాలంలో సువార్తల్ని చాలా జాగ్రత్తగా చదవండి. మత్తయి నుంచి యోహాను సువార్త, సినాప్టిక్ గాస్పెల్స్ అండి, నాన్ సినాప్టిక్ గాస్పెల్ మీరు చదవండి. బైబిల్ మొత్తం మీరు చదవండి. యేసుప్రభు ఆచారాలను చీల్చి చెండాడాడు ఆ మహానుభావుడు. చదువు నానేముందో, ఈ ప్రజలు అది పెదాలతో దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం గణపరుస్తారట. పెదములతో గణపరుచుదురు కానీ అది హృదయం మాత్రం ఎక్కడుంది? మధ్యాహ్నం 3 ఎప్పుడైద్దా అని ఉంది హృదయం అంతా. ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని ఉంది హృదయం అంతా. ఆ మొక్క మొట్టాడు కదా 40 రోజులు, ఎప్పుడెప్పుడు ఈస్టర్ అయిపోద్దా మొక్కను చూస్తే నోరు లాగుతుంటుంది. పేరుకు ఉపవాసం కానీ మనసంతా తిండి చుట్టూరే తిరిగిద్దండి. పేరుకు ఉపవాసం కానీ ఎప్పుడెప్పుడు ఈస్టర్ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు విరమించేస్తామా, ఎప్పుడెప్పుడు మరలా జనజీవన స్రవంతిలో కలిసిపోతామా అని అనుకుంటామండి. అదే అన్నాడు, మీ మనస్సు మాత్రం చాలా దూరంగా ఉందిరా. చదువు నాన్న. అది మీరేం పాటిస్తున్నారంటే మనుష్యులు కల్పించిన పద్ధతులను. దేవుడు చెప్పాడు, మోషేగా 40 రోజులు చేశాడు కదా, యేసుప్రభు 40 రోజులు, మనం కూడా చేసేద్దాం. మరి వాళ్ళు 40 రోజులు చేసినప్పుడు నీళ్ళు కూడా తాగలమా, నువ్వెందుకు తాగుతున్నావు అనేది నా ప్రశ్న. అదే అన్నాడా, మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు. అది వేస్ట్. వ్యానిటీ ఈజ్ యువర్ వర్షిప్. అసలు మీ వర్షిప్పే వేస్ట్ అని చెప్పేసాడు. వ్యర్థం అంటే చెత్త అని అర్థం. అంటే మీరు చేసేది చెత్త అని అర్థం. ఫైనల్గా ఏమంటారండి, బాబు ఉపవాసం వద్దంటారంటే నేను వద్దు అని అనట్లా. మళ్ళీ వినండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సుమా, ఈ 40 రోజుల ఆచారం అయితే అనవసరం. ఉపవాసం చేయకూడదండి జీవితం అంటే చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా చేయండి. మీ అన్నం ఎవరికి పెట్టండి? లేనోడికి పెట్టండి. మీ బట్టను ఎవరికి ఇవ్వండి? లేనోడికి ఇవ్వండి. చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం చేస్తున్నట్టు దీనమొహం వేసుకొని ఎప్పుడు అలాగ వంగుతా నడవబాక, పక్కనోడు అడిగేదాకా. అర్థమైందా? వీటన్నిటిని పాటిస్తూ చేయండి. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా పేతురు గారు కానీ అపోస్తుల కార్యాల్లో కానీ చేసినట్టుంది, కానీ వాళ్ళు ఇలాంటి ఉపవాసం చేయాలి. అదే నేను అనేది, ఉపవాసానికి ఒక కట్టడి ఉంది. అది ఎప్పుడు లెగవాలన్న దాని మీద ఆధారపడలేదు. తలంటు స్నానం చెయ్యాలా వద్దా అన్న దాని మీద ఆధారపడలేదు. ఏం తినాలో ఏం తినకూడదు అన్న దాని మీద లేదు. సోమ్ అనేటువంటి పదానికి అదే చెప్పాను, నోరు మూసుకో అంతే. నీ పాపాన్ని మాను. అన్నం మానుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ దాని వెనక దేవుడి నేపథ్యం ఏంటంటే, అన్నం ఎలాగైతే మానుతున్నావో నీ పాపాన్ని మాను. అన్నం మానప్పుడు నొప్పిగా బాధగా ఉంటుంది కదా, అలానే పాపం మానేటప్పుడు కూడా బాధగా ఉంటుంది, అయినా కానీ తట్టుకో. అది దాని వెనకున్న పరమార్థం. కాబట్టి ప్రియులారా, మీరు కూడా ఉపవాసం చేయాలంటే చెయ్యాలనుకునే వాళ్ళు చెయ్యండి, తప్పులేదు. అయితే ఈ 40 రోజుల ఆచారం మాత్రం పెట్టుకోమాకండి. చేసేటప్పుడు ఇందాక నేను చెప్పిన నియమాలన్నీ పాటించండి. పాత నిబంధనలు అసలు ఉపవాసం అంటే ఏంటో అర్థం తెలుసుకొని చేయండి. ఇంకా నన్ను అడిగితే గట్టిగా మాట్లాడితే అసలు అన్నం మానటం కంటే కూడా శుభ్రంగా మీరు తిని సువార్త 10 మందికి చెప్పి వాళ్ళ మార్చండి, అది ఇంకా ఉత్తమం. లేదు సార్ నాకు అలవాటు అండి అంటే చెయ్యి, ఉపవాసం చేయి, నేను కాదంటే ఉపవాసం చేసి అన్నం వేరే వాడికి కనీసం ఈ రెండిట్లో ఏదో ఒకటైనా చెయ్యి. నువ్వు అది చెయ్యో ఇది చెయ్యో, అన్నం మార్చుకొని మొహం మార్చుకొని ఇంట్లో కూర్చుంటా, అన్నీ సేఫ్. నీ బియ్యం సేఫ్, నీ పప్పు సేఫ్, ఏం సేఫ్, ఎవరికేం పెడతావు?